ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో రైతు పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వ్యవసాయ అధికారులు బేల మండలంలోని కాప్సీ బి గ్రామంలో రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని రైతులు వీక్షించడానికి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. బేల మండలంలోని మారుమూల గ్రామాల నుండి రైతులు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో 10 నెలల్లో కాంగ్రెస్ సర్కారు ఏం చేసిందో లెక్కల్లో చెబుతామన్నారు. రుణమాఫీ, రైతు భరోసాకి సంబంధించి సీఎం తీపి కబురు అందించనున్నారన్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన దాదాపు 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ విడతలో అందించనుందని తెలిపారు. 2 లక్షల పైన రుణం ఉన్న రైతులు అధైర్యపడవద్దని, ఖచ్చితంగా మాఫీ జరుగుతుందని భరోసానిచ్చారు. పాలన విజయోత్సవాల భాగంగా ఇది రైతు పండుగ నిర్వహణలో భాగంగా ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో రైతు పండుగ ముగింపు సభలో పాల్గొని మరి ఏదైతే గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే చేపట్టినటువంటి రైతు రుణమాఫీపై ఈరోజు 4వ విడత ఎవరైతే గత రుణమాఫీ అయిన వాటిలో సాంకేతిక కారణాల వల్ల 2 లక్షల లోపు ఉన్న వారికి ఏదైతే రేషన్ కార్డు కాకుండా మరి బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డులో పేరు వేరువేరు ఉండటం వల్ల అటువంటి 3 లక్షల మంది రైతుల యొక్క అకౌంట్లో ఈరోజు ఈ రైతు రుణమాఫీ జమ కావడం జరుగుతూ ఉంది. మరి చాలా ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే మనం గత ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో చూసినాం మనం ఏ విధంగా రుణమాఫీ అనేది జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కేవలం 1 సంవత్సరం లోపే దాదాపు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ